నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంప ఆయన అక్కడ ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు 24వ తారీఖు ఏప్రిల్ సార్ 2026. టైం వచ్చి 4:10 అవుతుంది సార్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి కార్ తీసుకొచ్చాను. వెర్నా మన సౌత్లో చాలా డిమాండ్ ఉంది. 2017 హుండాయ్ వెర్నా 1.6 ఎస్ వేరియంట్ సార్. ఎస్ వేరియంట్ అయినా కూడా మీకు ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వస్తాయి. డే టైం రన్నింగ్ లైట్స్ ఎక్స్ట్రా ఆఫ్టర్ మార్కెట్ ఫిట్టింగ్ చేయించుకున్నారండి. కార్ అయితే క్వాలిటీ ఉంది. బ్లాక్ వేసుకున్నారు టాప్. అది కార్ అయితే బంపర్ టు బంపర్ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు సార్. గ్లాసులన్నీ బంపర్స్ అన్నీ కూడా ఒరిజినలే. టచ్అప్ అనేది కామన్ సార్. చిన్న చిన్న టచ్అప్లు అవుతాయి ప్రతి కార్కి. షోరూమ్కి వెళ్తే సర్వీస్ రికార్డులో యాక్సిడెంటల్ ఉందని మీరు కంగారు ఏం పడద్దు సార్. ఆ యాక్సిడెంట్ మేజరా మైనర్ అని కూడా మనకు ఉంటుంది. ఏమి అయితే మారిందో, బానెట్లు మారినాయో లేదంటే ఫెండర్లు మారినాయో ఏం మారినాయో కూడా షోరూంలో ఉంటాయి. మీరు అవన్నీ చూసుకోండి. అది కనిపెట్టడం ఎవరి వల్ల కాదు సార్. ఎందుకంటే తెలివైన వాళ్ళు బయట చేయించుకుని షోరూంలో ఏదో ఓన్లీ నామకాత్ర సర్వీస్ చేస్తే అందులో ఏమి ఉండదో. మనము చెక్ చేసినప్పుడు క్వాలిటీ ఉందా లేదా, మెకానికల్గా ఇంజిన్ పరంగా కానీ, గేర్ బాక్స్ పరంగా కానీ, సస్పెన్స్ పరంగా మనం కారు నడుపుతున్నట్టే ఒక మంచి ఫీలింగ్ ఉందా లేదా, కిలోమీటర్ ఒరిజినలే కాదా, ఇది ఇంపార్టెంట్ కదా సార్. అంతేగాని సార్ 2020లో యాక్సిడెంట్ అయింది, 2000 కొనిన తర్వాత సంవత్సరానికి యాక్సిడెంట్, ఏమి యాక్సిడెంట్ అయింది, ఇలా వచ్చి ఇది తగిలి ఇది ఊడిపోతే ఇది యాక్సిడెంటే సార్. బంపర్కి తగిలి బంపర్ ఊడిపోతే అది యాక్సిడెంటే. మార్చుకుంటారు. ఇలా లేకుండా షోరూంలో కొత్త కారు మనం కొనట్లేదు. కొత్త కార్లు కూడా టచ్అప్ చేసి ఉంటాయి. మీకు తెలుసో తెలీదో, కొత్త కార్లు కూడా నాకు తెలుసు, నేను చూశాను సార్. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. 500 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేసి 1000 కిలోమీటర్లు తిరిగిన కారు షోరూమ్ షోకేస్లో పెట్టి అమ్ముతారు సార్. మీకు తెలుసో తెలీదో, 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నడిపిన తర్వాత మళ్ళా మీటర్ తగిలించి ఇప్పుడే మీకు వ్యాన్లో దిగింది, లారీలో దిగింది అని చెప్తూ ఉంటారు సార్. ఇవన్నీ కూడా సార్ క్వాలిటీ కారు. మనం సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నాం, క్వాలిటీ ఉందా లేదా, కిలోమీటర్ తక్కువ తిరిగింది జెన్యూన్ కార్స్ ఏపీ ఛానల్లో అంటే అది ఒరిజినలే కాదా, ఇది సార్ మీరు చూడవలసింది. ఈ విషయాలు ఈ మధ్యకాలంలో నేను కొంచెం చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే సార్ సర్వీస్ రికార్డులో యాక్సిడెంటల్ సర్వీస్ చూసి కంగారు పడుతున్నారు. ఒరిజినల్ సర్వీస్ రికార్డులో ప్రతి కారు 100 కార్లకి సర్వీస్ రికార్డులో యాక్సిడెంటల్ హిస్టరీ లేకుండా కారు ఉండదు. మీరు ఇది రాసి పెట్టుకోండి సార్. ఓకే, ఎనీహౌ కారు మీకు చూపిస్తాను. కారు బాగుంది సార్, చాలా క్వాలిటీ కారు, ఒరిజినల్ రీడింగు, ఫస్ట్ ఓనరు, వెల్ మెయింటైన్డ్ కారు సార్. చూపిస్తాను. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. సార్ మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు నాకు సార్. రెడ్ కలరు, టమాటా రెడ్ సార్. ఫ్రంట్ 2 కొత్త టైర్లు వేసుకున్నారు, వెనకాల 2 కంపెనీ నుంచి వచ్చినాయి. 48,000 ఒరిజినల్ రీడింగ్ సార్. 48,000 ఒరిజినల్ రీడింగ్. స్టెప్ని అంత మాత్రంగా ఉంది. బాగుంది సార్. కార్ అయితే చాలా క్వాలిటీ ఉంది సార్. రూపాయి పెట్టుబడి లేదు, స్క్రాచ్ లెస్ వెహికల్. ఫ్రంట్ 2 కూడా సీల్ టైర్లు వేసుకున్నారు, జేకే టైర్స్. జాకర్ చూడండి బాగుంది. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. గ్లాసులన్నీ కూడా చెక్ చేశాను, ఒరిజినల్గా ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ సార్, ఇంపార్టెంట్ డీజిల్ ఇంజిన్. డీజిల్ కార్ సార్, చెప్పలేదు. సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి సార్. డాష్ బోర్డ్ బాగుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ సిస్టమ్ ఉంటుంది, కీ స్టార్ట్ సార్. వుడ్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్, ఇవన్నీ ఏదో ఎక్స్ట్రా వేయించుకున్నారు, ఒరిజినల్ సార్. లైనింగ్ చూడండి సార్, డోర్ లైనింగ్ ఒరిజినల్. 4 డోర్లు చూపిస్తాను. బ్రాకెట్ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వలేదు సార్. డోర్స్, పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్స్. ఇంకో సార్
లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, సెంటర్ లాకింగ్. ఎలాయ్ వీల్స్ ఉండవు సార్, అంతే. మీకు ఎలాయ్ వీల్స్ పుష్ స్టార్ట్ ఎస్ఎక్స్ ఆప్షనల్కి, దీనికి ఏంటంటే ఎలాయ్ వీల్స్ రావు. క్వాలిటీ కార్ సార్, చెప్తున్నాను కదా, కార్ అయితే క్వాలిటీగా ఉన్న కార్లు మనం పెడుతున్నాము. మీరు బంపర్ ఊడిపోయిందనో చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా మీరు నన్ను బ్లేమ్ చేయొద్దు దయచేసి. క్రోమ్ ఫినిషింగ్ ఎడ్జ్లు ఉన్నాయి సార్, బోర్డరు. వెనకాల టైరు ఒక 20-25% ఉంది, కంపెనీ నుంచి వచ్చిన టైర్లే, ఎంఆర్ఎఫ్ టైరు. 1.6 సార్, ఉందా వెర్నా. డిక్కీ చూపిస్తాను. రిమోట్లోనే డిక్కీ ఓపెన్ అవుతుందండి. బూట్ అంతా బాగుంది సార్, ఫ్రేమ్ చూడండి. ఒరిజినల్ సార్. టైరు అది అంతంత మాత్రాన ఉంది, ఎక్కడ రస్టింగ్ కానీ డెంటింగ్ కానీ ఏమీ లేదు సార్, చూసుకోండి, ఒరిజినల్గా ఉంది. రివర్స్ కెమెరా కూడా ఉందండి. లెఫ్ట్ టైరు, బ్యాక్ సైడ్ టైరు 20% ఉంది సార్. బ్యాక్ డోరు లెఫ్ట్ బ్యాక్ డోర్ సార్ ఇది. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ తీస్తున్నాను సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ గ్లాసులే సార్, గ్లాసులు ఏం మారలేదు. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, ఈబిడి ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, రివర్స్ కెమెరా పై మిర్రర్లో ఉంటుంది సార్. విన్ నెంబర్, ఇంజిన్ నెంబర్ చూడండి. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్, ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ సార్ ఇది. లెఫ్ట్ ఫ్రంట్ టైరు, జేకే టైరు, కొత్త టైర్ సార్ ఇది. ఫ్రంట్ రెండు కూడా కొత్త టైర్లు వేసుకున్నారు. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. స్టార్ట్ చేసి మీకు ఇంజిన్ రూమ్ చూపిస్తాను. $47,999, 48,000 తిరిగింది సార్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, మాన్యువల్ గేరు, డీజిల్ ఇంజిన్. స్టార్ట్ చేస్తున్నాను సార్. బ్రహ్మాండంగా ఆఫ్ రౌండ్కి స్టార్ట్ అయింది సార్. ఆఫ్ రౌండ్ డిక్కీ ఓపెన్ ఉంది, డిక్కీ సరిగ్గా పడలేదు. రివర్స్ పైకి నొక్కి ఇలాగా రివర్స్ పైకి నొక్కి రివర్స్ చేయాలండి. ఇవ్వండి రివర్స్ కెమెరా ఇక్కడ చూపిస్తుంది చూడండి, పైన మిర్రర్లో. లైట్లు ఒకసారి ఆన్ చేస్తాను. డిఆర్ఎల్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఆఫ్టర్ మార్కెట్ వేసుకున్నారు సార్. ఇంజిన్ రూమ్ చూడండి, రైట్ సైడ్ ఆప్రాన్ పేస్టింగ్ చూడండి సార్. మౌంటింగ్ చూడండి, ఎక్కడ వైబ్రేషన్ లేదు, పట్టి అంతా బాగుంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ సార్. ఫ్రేమ్ చూడండి సార్, పైప్ లైన్స్, ఏబిఎస్ అన్నీ కూడా బాగున్నాయి సార్.
బానెట్ చూడండి, ఒరిజినల్ సార్ బానెట్. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చినటువంటి బానెట్ ఉంది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి జనరల్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది సార్. ఏం లేదు, ఇంజిన్ ఆయిల్స్ అంతే. ఇంజిన్ ఆయిల్స్ ఫిల్టర్స్ మార్చుకుంటే సరిపోతుంది, ఇంకా అంతకంటే అవసరం లేదు. డీజిల్ ఇంజిన్ సార్. బంద్ కరో. ఇది మన గ్రూప్లో పెట్టాం సార్. ఇది ఓకే సార్. కార్ అంతా చూశారు కదా. కారు క్వాలిటీ కారు సార్. డీజిల్ వెహికల్ 2017 2027 దాకా వెస్ట్ బెంగాల్లో ట్యాక్స్ ఉంది. ఇక్కడ ట్యాక్స్తో మనకు పని లేదు కాబట్టి ఎన్ఓసి తీసిస్తాము. దీనికి ట్యాక్స్ సుమారు 1,30,000 1,40,000 రావచ్చు సార్ దీనికి ట్యాక్స్. ఇది ఎందుకంటే అప్పట్లోనే కొద్దిగా ఖరీదు ఎక్కువ ఇది. ఓకే సార్. 2017 1.6 ఎస్ వేరియంటు డీజిల్ ఇంజిను 48,000. ఫస్ట్ ఓనర్ కారు, ఒరిజినల్ రీడింగు, ఫ్రంట్ 2 న్యూ కొత్త టైర్లు, వెనకాల 2 20%, స్టెపిన్ నామకార్థంగా ఉంది. సీట్ కవర్స్ బాగున్నాయి. క్వాలిటీ కారు, మెకానికల్గా టైట్గా ఉన్నటువంటి కారు. ఇది మన గ్రూపులో 4,35,000 ఫోన్లో మాట్లాడి బార్గెన్ చేసి పెట్టాం సార్. ఇప్పుడు వచ్చి మాట్లాడి చేసిన తర్వాత 4,25,000 సార్. ఇది అంటే ఎంత ఏమైనా నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఓనర్తో ట్రాన్స్పరెంట్గా మాట్లాడి 4,25,000 రూపాయలకి ఎన్ఓసితో బాటు ఇచ్చేలాగా కమిషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మీరు తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా. ఓకే సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే సార్.